మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య సంక్రాంతి సమరం జరుగుతుంది. 9 ఏళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు చిరంజీవి. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణిగా రాబోతున్నాడు. జనవరి 11న చిరు, 12న బాలయ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతుండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఫేమస్ రైటర్స్ పరచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీ రెడీ చేశారు. చిరు పొలిటికల్ ఎంట్రీ అప్పట్నుండి ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఎవరికి వారు బిజీ అవడం వల్ల వీలు పడలేదు. ఆల్మోస్ట్ 150వ సినిమాగా ఉయ్యాలవాడ ఫైనల్ అయిపోతుంది అనుకుంటుండగా చిరు చెప్పిన చేంజెస్ చేయడానికి పరచూరి వాళ్లు ఎక్కువ టైం తీసుకోవడంతో కత్తి రీమేక్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అరే, మనం ఎంతో కష్టపడి చేసిన కథ విషయంలో చిరు ఇలా హ్యాండ్ ఇచ్చాడేంటి అని షాక్ అయి బాలయ్యకి ఉయ్యాలవాడ కథ వినిపించాలి అని అనుకుంటుండగా తన కోసం రాయించుకున్న కథని వేరే హీరో చేయడం బాగోదనిపించి వెంటనే బ్రదర్స్ కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేనే చేస్తా అని కన్ఫర్మేషన్ ఇచ్చేశాడంట చిరు. అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాని చిరుతో చేయాలనుకుని పారితోషికం విషయంలో తేడా రావడంతో బాలయ్యని అప్రోచ్ అవ్వబోతున్నారని తెలిసి లాస్ట్ మినిట్ లో ఓకే చేశాడు చిరు. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు అగ్రహీరోలు సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. బాలయ్య హిస్టారికల్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే చిరు రీమేక్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలో చిరుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చూడబోతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.